హాయ్ వెల్కమ్ టు భాస్కర్స్ ఏరియా. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 1523 ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్, లెక్చరర్ ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం మనందరికి కూడా తెలిసిందే. ఇప్పటికే చాలా మంది అభ్యర్థులు వీటికి దరఖాస్తు కూడా చేసుకున్నారు. ఇంకా దరఖాస్తు చేయాల్సినటువంటి వారు జూన్ 8వ తేదీలోపు దరఖాస్తు చేయాల్సిన అవసరం ఉంటుంది. మరి ఏ విధంగా దరఖాస్తు చేయాలి అనే పూర్తి వివరాలు మన భాస్కర్స్ ఏరియాలో ఉన్నటువంటి వీడియోస్ చూడడం ద్వారా మీరు ఒక అవగాహన తెచ్చుకోవచ్చు. ఏ విధంగా అప్లై చేయాలి, మరి లెక్చరర్ పోస్ట్ ఎన్నున్నాయి, ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్లకు అర్హత ఏంటి, ఇలా ప్రతి ఒక్క టాపిక్ మీద ఒక వీడియో మీకు అందుబాటులో ఉంది. ఇక అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు ఇప్పటికే దరఖాస్తు చేసినటువంటి అభ్యర్థులు మరి వీటికి ఏ విధంగా మేము ప్రిపేర్ అవ్వాలి, మరి సిలబస్ ఏంటి అని చాలా రోజుల నుంచి ఎదురు చూస్తూ ఉన్నారు. మరి అటువంటి సిలబస్ మనకు అసిస్టెంట్ ప్రొఫెసర్స్ యొక్క వెబ్సైట్ లో అప్డేట్ చేయడం జరిగింది. దానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. అసిస్టెంట్ ప్రొఫెసర్ నోటిఫికేషన్ అంటే యూనివర్సిటీస్ రిక్రూట్మెంట్ 2026-27 నోటిఫికేషన్ కు సంబంధించి 1523 ఉద్యోగాలకు ఎవరైతే దరఖాస్తు చేశారో, ప్రొఫెసర్ పోస్ట్ కావచ్చు, అసోసియేట్ ప్రొఫెసర్ కావచ్చు, అసిస్టెంట్ ప్రొఫెసర్ కావచ్చు, లేదా లెక్చరర్ పోస్ట్ కావచ్చు, వీటికి దరఖాస్తు ఇప్పటికే చేసినటువంటి అభ్యర్థులు ప్రిపేర్ అవ్వడానికి అనుగుణంగా ప్రభుత్వం సిలబస్ ను కూడా విడుదల చేసింది. ఈ సిలబస్ వివరాలు మీరు చూసుకోవాలి అనుకుంటే మొదటగా మీరు యూనివర్సిటీస్ కు సంబంధించిన వెబ్సైట్ ఏపీ యూనివర్సిటీస్ రిక్రూట్మెంట్ .apcfss.in అనే వెబ్సైట్ ఓపెన్ చేస్తే మీరు ఇందులో చివరిలోకి వెళ్తే మనకు సిలబస్ అండ్ సబ్జెక్ట్స్ అంటూ కొత్త ఆప్షన్ మనకి ఇక్కడ కనిపించడాన్ని మనం చూస్తూ ఉన్నాం. మరి సిలబస్ అండ్ సబ్జెక్ట్స్ అనే ఈ ఆప్షన్ ని మనం క్లిక్ చేయగానే టోటల్ గా అన్ని సబ్జెక్టుల వివరాలు ఇక్కడ కనిపిస్తున్నాయి. మొత్తం 89 సబ్జెక్టులు ఉన్నాయి. ఈ 89కి సంబంధించి మనకు మొత్తం 104 కోర్స్ తో మనకి ఇక్కడ బ్రాకెట్స్ లో 104 కోర్స్ ఉన్నాయి. ఫస్ట్ 2, 3, 4 అంటూ టోటల్ గా అయితే సబ్జెక్ట్స్ అయితే 89 సబ్జెక్టులు ఉన్నాయి. మరి ఈ 89 సబ్జెక్ట్ లో మీరు ఏ పోస్ట్ కి అయితే దరఖాస్తు చేశారో ఆ పోస్ట్ కు సంబంధించిన దానికి ఎదురుగా ఉన్నటువంటి డౌన్లోడ్ అనే ఆప్షన్ క్లిక్ చేసుకొని మీరు సిలబస్ ను డౌన్లోడ్ చేసుకొని పూర్తిగా ఆ సిలబస్ అనుగుణంగా మీరు ప్రిపరేషన్ అనేది కొనసాగించవచ్చు. ఇక ఫస్ట్ మనం ఇక్కడ ఆంథ్రోపాలజీ అని చూస్తున్నాం. ఆంథ్రోపాలజీ అనే దానికి ఎదురుగా ఉన్నటువంటి డౌన్లోడ్ అనే బటన్ ని మనం క్లిక్ చేయగానే ఈ విధంగా ఒక పీడిఎఫ్ ఫార్మాట్ లో మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇందులో మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ మనకి డౌన్లోడ్ అనే ఒక ఆప్షన్ కూడా ఉంది. ఇక్కడ డౌన్లోడ్ అని క్లిక్ చేయగానే మీ యొక్క మొబైల్ కావచ్చు, కంప్యూటర్ కావచ్చు, దాంట్లోకి ఈ పీడిఎఫ్ డౌన్లోడ్ అయిపోతుంది. మరి ఆ డౌన్లోడ్ చేసుకున్న సిలబస్ ప్రకారం మీరు చదువుకోవచ్చు. లేదు వేరే సబ్జెక్ట్స్ కూడా ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. మరి ఇక్కడ కంప్యూటర్ సైన్స్ అండ్ అప్లికేషన్స్, కామర్స్, ఎకనామిక్స్, ఎడ్యుకేషన్, ఇలా వీటితో పాటు మరి కొద్దిమంది లెక్చరర్ పోస్టులకు దరఖాస్తు చేశారు. లెక్చరర్ పోస్టులకు దరఖాస్తు చేసినటువంటి వారు ఇక్కడ RGUKT అంటూ మనం చూస్తూ ఉన్నాం. మరి ఇక్కడ RGUKT ఇంగ్లీష్, ఫైన్ ఆర్ట్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, లైబ్రరీ సైన్స్, మ్యాథమెటిక్స్, మ్యూజిక్, ఫిజికల్ ఎడ్యుకేషన్, ఫిజిక్స్, తెలుగు, యోగా, ఆర్కిటెక్చర్, బిల్డింగ్ టెక్నాలజీ, ప్లానింగ్ అంటూ కనిపిస్తున్నాయి. ఏవైతే దాని ముందు RGUKT అని ఉందో అటువంటివన్నీ కూడా లెక్చరర్ పోస్ట్ కు సంబంధించిన సిలబసెస్. ఫర్ ఎగ్జాంపుల్ RGUKT మ్యాథమెటిక్స్, ఇక్కడ డౌన్లోడ్ అనే ఆప్షన్ ఉంది. క్లిక్ చేయగానే మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది. టోటల్ గా ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం రియల్ అనాలిసిస్, ఇట్లా టాపిక్ వైజ్ గా చూస్తూ ఉన్నాం. మరి ఈ టాపిక్ వైజ్ గా వాటన్నిటిని ప్రిపేర్ అయితే మనం పరీక్షకు అటెండ్ అవ్వడానికి ఈ సిలబస్ ని ప్రిపేర్ అయితే సరిపోతుంది. ఇక్కడ మనం చూస్తున్నాం సిలబస్ ఫర్ ద స్క్రీనింగ్ టెస్ట్ అని. మరి ఈ సిలబస్ ప్రిపేర్ అవ్వాల్సిన అవసరం ఉంటుంది. ఈ విధంగా మొత్తం ఇక్కడ ఉన్నటువంటి సబ్జెక్ట్స్ లో మీరు ఏ సబ్జెక్ట్ అయితే పరీక్ష రాస్తున్నారో దానికి సంబంధించిన సిలబస్ ను డౌన్లోడ్ చేసుకుని మీరు తర్వాత జరగబోయే స్క్రీనింగ్ టెస్ట్ కు ప్రిపరేషన్ అనేది కొనసాగించవచ్చు. ఇంకా ఎవరైనా అభ్యర్థులు మరి అర్హత ఉండి దరఖాస్తు చేయకపోతే మీరు వెంటనే మరి జూన్ 8వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తు చేసిన అభ్యర్థులు ఎవరైతే ఇప్పటికే ఉన్నారో అటువంటి వాడు హార్డ్ కాపీని పంపించడం మాత్రం మర్చిపోవద్దండి. ఇక ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగాలకు దరఖాస్తు చేయాలంటే కంపల్సరీగా పీజీతో పాటు నెట్ గాని, సెట్ గాని, PhD గాని ఉంటేనే దరఖాస్తు చేయవచ్చు. ఇక లెక్చరర్ పోస్టులు అనేవి RGUKT యూనివర్సిటీలో ఉన్నాయి. ఇక్కడ మనం రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ టెక్నాలజీస్ అని చూస్తూ ఉన్నాం. ఈ యూనివర్సిటీకి అప్లై చేయాలంటే లెక్చరర్ పోస్టుకు మరి పీజీ మాత్రమే ఉంటే కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. పీజీ మాత్రమే ఉన్నటువంటి వారు RGUKT లో లెక్చరర్ పోస్టులకు మాత్రమే అర్హులు. మరి ఇది టోటల్ గా
యూనివర్సిటీస్ రిక్రూట్మెంట్ సిలబస్ కు సంబంధించినటువంటి సమాచారం, ఇటువంటి ముఖ్యమైన సమాచారం, ముఖ్యంగా విద్యా మరియు ఉద్యోగ సంబంధిత సమాచారాన్ని మీరు ఎప్పటికప్పుడు పొందడానికి మన భాస్కర్ ఏరియా యూట్యూబ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ తో షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.